చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఆమేన్. పిల్లలు చూడండి, ఇక్కడ 3-4 వచనాల్లో దావీదు చాలా కృంగిన స్థితిలో కనపడుతున్నాడు. బాధలో, కృంగిన స్థితిలో, అలాగే శత్రువులు తరుముచున్న స్థితిలో ఆయన కండిషన్ ఎలా ఉందంటే చాలా కృంగిపోయి ఉన్నాడు. 3వ వచనం మరలా చూస్తే ఏమంటాడు ఇక్కడ? శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. అంటే చూడండి, నన్ను నేల మీద పడేశారంటే అంతా ఓడిపోయినట్లే కదా. తర్వాత ఏమంటాడు? చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారంటే నేను గాఢాంధకారములో పడిపోయాను. అంటే ఈయన కృంగిపోయాడు, చాలా వేసారిపోయాడు. దావీదు ఒక నిరాశలోకి వెళ్ళాడు. తర్వాత 4వ వచనంలో ఏమంటాడంటే, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను, నేను కృంగిపోయి ఉన్నానయ్యా అని అంటున్నాడు. ఈ కృంగిన వాళ్ళకి ఏమవుతుందంటే మనస్సు డార్క్గా మారిపోద్దండి. డార్క్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంకా ఏమి ఆలోచించని స్థితిలోకి వెళతారు. మనస్సు కృంగిపోయి, విచారం పట్టేసి, దిగులు పట్టేసి, అసలు అంతా ఓడిపోయాను, కృంగిపోయాను, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాను అని బాధపడే వాళ్ళకి ఇంకా మనస్సు ఆలోచించడానికి కూడా ఏమీ రాదు, డార్క్ మైండ్ వస్తుంది. అంటే మనస్సుని కృంగదీసేస్తుంది, ఇంకా ఏమి చేయాలో ఆలోచించకుండా చేస్తుంది. అంటే సాతానుడు నీ మనస్సును దోచుకున్నాడు. తర్వాత ఏమవుతుందంటే దేవుని కాంతి, దేవుని ఆత్మ, దేవుని వెలుగు నీ లోపలికి రాకుండా అడ్డు పెడతా ఉంటది. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నీకు గుర్తు రానివ్వడు. నీకు దేవుడు సహాయం చేస్తాడు, ప్రభువా అని పిలిస్తే నీకు ఆదుకునే దేవుడు ఉన్నాడన్న సంగతి గుర్తురాదు. కారణం ఏంటంటే డార్క్ మైండ్. దేవుడు నీకు సహాయం చేస్తాడన్న సంగతి ఆలోచించకుండా చేస్తాడు. ఇది సాతానుడు మనస్సు. పేతురు నీళ్ళల్లో పడ్డాడు, మునిగిపోతున్నాడు. మునిగిపోయినప్పుడు ప్రభువా రక్షించు అని ఎందుకు కేకేశాడు? అయిపోతుందిలే నా పని, నేను మునిగిపోతున్నానులే, ఇక ఈ దేవుడు కూడా ఏం చేయలేడులే, నా పని అయిపోయింది అని అనుకోలేదు కదా. ప్రభువా రక్షించయ్యా, మునిగిపోతున్నాను అని అన్నాడు కదా. కారణం ఏంటి? పేతురు మనస్సు ఏంటి అనంటే ఇక ఆఖరిగా నా లైఫ్ ఎండింగ్లో ఉన్నాను, ఒక్కసారి కేకేస్తే ఆయన నన్ను లేవనెత్తుతాడు అన్న విశ్వాసం ఆయనలో ఉన్నది. అది దేవుని మనస్సు. అది దేవుని మనస్సు. లేదా మన జీవితంలో పేతురులాగా సముద్రంలో కృంగిపోవచ్చు, యోనాలాగా సముద్రంలో పడవేయబడి ఉండొచ్చు, లేక సారేపతు ఎదవరాలుగా తినటానికి ఏమీ లేక ఆకరప్పం చేసుకొని తిని చద్దామనే నిరుత్సాహంలో ఉండొచ్చు. నీవు ఏ స్థితిలో ఉన్నా
ప్రభువు మనస్సును తెలుసుకోవడం అంటే ఏమిటంటే ఆ స్థితిలో కూడా నువ్వు ప్రభువుని కేక వేస్తే ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడనే విశ్వాసం నీకు రావాలి. ఏ స్థితికైనా ఏ స్థితమైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అనగా మన మైండ్ ఏమైపోవాలంటే నీ కండిషన్ ఏంటో దేవునికి అవసరంలా, నీ ప్రాబ్లం ఏంటో దేవునికి అవసరంలా. నీ ప్రాబ్లం నిన్ను మించిపోయి ఉండొచ్చు, కానీ నా ప్రభు నన్ను విడిచిపెట్టడు అనే ఒక విశ్వాసం నీలో రావాలి. ఆమేన్. నీ కుటుంబ భారాలు ఎంత భయంకరంగా ఉన్నా సరే, అసలు నీ టోటల్ లైఫ్ గజిబిజిగా మారిపోయినా సరే, నువ్వు అనుకుంటుంది ఒకటి జరుగుతుంది ఒకటి అయినా సరే, నీ లైఫ్ ఒకవేళ నీ కంట్రోల్ లేకుండా అంతా సాతానుడి చేత రివర్స్ గేర్లో పోతున్నా సరే, గాడ్ కెన్ డూ, మై గాడ్ ఈజ్ గ్రేట్ అనే విశ్వాసం నీకు రావాలి. ఆయన సమస్తం చేయగలడు. అది ప్రభువు మనస్సు అంటే మన మనస్సుని దేవుని వైపు త్రిప్పటం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి 3-4 వచనాలు, 143వ కీర్తన 3-4 వచనాల్లో దావీదు గారు అన్ని కృంగుదల మాటలే మాట్లాడాడు. శత్రువులు జరుగుతున్నారు అన్నాడు, ప్రాణం నేలగొట్టబడింది అన్నాడు, చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో పడి ఉన్నాను అన్నాడు, నా ఆత్మ నాలో కృంగి ఉన్నది అని అన్నాడు. కానీ 5వ వచనంలో ఇది దేవుని మనసు. 5వ వచనం ప్రభువు మనసు. ఏంటా ప్రభువు మనసు అంటే, పూర్వదినములు జ్ఞాపకము చేసి కొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఈ 5వ వచనం పిల్లరా, దిస్ ఈస్ గాడ్స్ మైండ్, దేవుని మనస్సు. ఇది ఇప్పుడు దేవుని మనస్సులోకి వచ్చాడు. 3-4 వచనాల్లో ఆయన బాధలన్నీ చెప్పుకుంటున్నాడు, అది సాతానుడు చేసిన పనులన్నీ చెప్పుకుంటున్నాడు. 5వ వచనంకి వచ్చేసరికి దేవుని మనస్సు ఈయనలోనికి వచ్చింది. ఏమంటున్నాడంటే, పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నానయ్యా. ఏంటి ఆ పూర్వదినాలు? ఆ పూర్వదినాలు ఏంటి? పూర్వదినాలు అనగా గతములో దేవుడు చేసిన మేలులు, గతములో దేవుడు మీకేమేమి మేలులు చేశాడో అవన్నీ. ఈరోజు మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే, ఒక పేపర్ తీసుకొని మీరు పర్సనల్గా ఒక ½ an hour టైం ఇచ్చి, మీరు ఎప్పుడన్నా కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్యామిలీగా ఉన్నప్పుడు, లేకపోతే ఏ సమయంలోనైనా దేవుడు మీకు ఎన్నెన్ని మేలులు చేశాడో ఒక్కసారి రాసుకోండి. గుర్తొస్తాయి కదా, అవన్నీ పేపర్ మీద రాసుకోండి. ఓ 10 దాటొచ్చు ప్రతి ఒక్కళ్ళకి, లేదా ఒక 20 అలా ఉండొచ్చు. దేవుడు ఎప్పుడెప్పుడు మీకు ఏమేమి మేలులు చేశాడు అవన్నీ రాసుకొని, ఆ ప్రాబ్లంను దేవుడు ఎలాగో నీకు జయమిచ్చాడో గుర్తు చేసుకుంటే, అప్పుడు కూడా నువ్వు టెన్షన్ పడ్డావు కదా, అప్పుడు కూడా నువ్వు కృంగిపోయి ఉండవు కదా. కృంగిపోయిన ఆ ప్రాబ్లం విషయంలో దేవుడు నీకు ఎలాగ చేశాడో దేవుని స్తుతించు. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ నుండి కాపాడుంటాడు, కొన్నిసార్లు నీటి ప్రమాదం నుండి కాపాడుంటాడు, కొన్నిసార్లు తుఫానుల్లో, కొన్నిసార్లు అనేకమైన ఆపత్కాలాల్లో. వీటన్నిటి విషయంలో దేవుడిని ఎలాగో కాపాడాడో నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్తుతించు. ఈ మధ్య నేను
ఒక ఫ్యామిలీని దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఏంటి ఆ కుటుంబంలో దేవుడు చేసిన మేలంటే, వాళ్ళు ప్రయాణం చేస్తున్న కారు వెనకగా ఒక పెద్ద వాహనం వచ్చి ఢీకొంటే ఆ కారు బొంగరంలాగా 3 రౌండ్లు తిరిగింది. టోటల్గా కారు రోడ్డు మీద అలాగూ గుండ్రంగా 2-3 సార్లు తిరిగిందంట. కానీ వాళ్ళు లోపల ఉండి నీవే మమ్మల్ని రక్షించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నారు. అద్భుతంగా ఆ కారు ఆగిపోయింది. ఆ డోర్ తీసుకొని బయటకు వస్తే అదంతా చూసేవాళ్ళు వీళ్ళు లోపల చనిపోయి ఉంటారని అనుకుంటే వాళ్ళు నవ్వుకుంటూ బయటకు వచ్చారు. దేని మధ్య వాళ్ళని కలిసి వాళ్ళకి ప్రేర్ చేసి వచ్చాను. కాకపోతే తల కొంచెం ఇంజూరీస్ అయినాయి, గాయాలు, వాటిని కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నారు. మేము బ్రతుకుతామని ఎవరు అనుకోలేదా, కానీ దేవుని కాపుదల ఇలా ఉంది. కారు కూడా రౌండ్గా తిరిగింది 3 సార్లు. ఇలాంటివి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హౌ గ్రేట్ గాడ్, దేవుడు ఎంత గొప్పవాడుగా మనకున్నాడు. ప్రభువులారా, నీ మనస్సు ప్రభు మనస్సుగా మారాలంటే, దేవుని మనస్సుగా నీ మనస్సు మారాలంటే ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. నీ పిల్లలకి దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు, యాక్సిడెంట్స్ నుండి, కరెంట్ షాకుల నుండి, నీటి ప్రమాదాల నుండి ఎన్నిసార్లు నీ పిల్లల్ని కాపాడాడు. మర్చిపోయావా? నువ్వు మర్చిపోతే అది సాతానుడి మనస్సు. అది నువ్వు ఒక్కసారి దావీదులాగా నువ్వు జ్ఞాపకం చేసుకో. 5వ వచనంలో ఏమంటున్నాడు? పూర్వదినములు జ్ఞాపకము చేసి కొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. అనగా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం ఏం చేయాలి అని చూస్తే, దేవునిని మనం ఎక్కువగా స్తుతించాలి. దేవునిని స్తుతించాలి. 8వ వచనం చూడండి. 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తికొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. అనగా పిల్లరా, ఎప్పటికప్పుడు దేవుని మాటలు వింటూ ఉంటే నీకు దేవుని మనస్సు వస్తుంది. అంటే ప్రభువు నీకు అర్థం కావాలంటే ముందు నీకు లోక సంబంధమైన మనసు పోవాలి. లోక సంబంధమైన మనసు పోకపోతే మనం ఎలాంటి వాళ్ళం అంట అక్కడ చూడండి. మరలా చూద్దాం, 1 కొరింథీకి వెళదాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి ఎలా ఉంటాయంట? అద్దుగది. అంటే లోక సంబంధమైన మనస్సు గనక నీలో పోకపోతే అది నీకు వెర్రితనంగా ఉంటది. వెర్రితనంగా ఉంది కాబట్టి ఒక ఆయన్ని దేవుడు వెర్రుడా అని పిలిచాడు. ఎవరైనా ఎవరు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఏమనుంది? అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అంటే దేవుని పనులు, దేవుని మాటలు అంత వెర్రిగా ఉన్నాయి. అందుకనే ఒక అతన్ని ఓ వెర్రుడా అని పిలిచాడు. ఎవరిని పిలవాల బైబిల్లో దేవుడు అలా ఒక్కనే పిలిచాడు. ఎవరైనా? ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు.
సరే, తినటం తప్పు కాదండి, త్రాగటం తప్పు కాదు, కొంచెం సుఖంగా బ్రతకడం కూడా తప్పు కాదు. అసలు వెర్రితనం ఏంటి అని అంటే, అందుకనే దేవుడు కూడా ఆయన్ని సమర్థించాడు కదా, తిను త్రాగు సుఖించు అన్నాడు. నువ్వు చేయాలనుకున్న పనులు చెయ్యి అన్నాడు. అసలు వెర్రితనం ఏంటి అని అంటే, వాళ్ళ ఇంటి ముందు ఉన్నాడే, వాక్యం చెబుతా, అతన్ని చీప్గా చూశాడు. వాళ్ళ ఇంటి ముందు ఉండి పాటలు పాడుతూ ఉన్నాడే ఆ రోడ్డు మీద, అతనంటే లెక్క లేకుండా ఉన్నాడు. అంటే దేవుని మాటలనే లెక్క చేయలేదు, దేవుని పాటలనే లెక్క చేయలేదు. ఆ ఇంటి కోసం రోజు ముందు పడి ప్రార్థన చేస్తున్నాడే, ఆ ఇంటి రక్షణ కోసం, అతనంటే అసలు లెక్క చేయలే. అది ఆ పనులు దేవునికి వెర్రితనంగా ఉన్నాయి. తర్వాత వెర్రితనంగా ఉండటానికి ఇంకో కారణం ఏంటంటే, అసలు నరకం ఉన్నది అని ఆయనకు అర్థం కావట్లేదు, పరలోకం ఉందని తెలియట్లేదు. ప్రభునంతులారా, ఈ రెండు ఉన్నాయని నువ్వు నమ్మకపోయినా, మన ప్రాణాన్ని నరకం వైపు పోకుండా కాపాడుకోవాలని నువ్వు గ్రహించకపోతే అది వెర్రితనం. అందుకనే వెర్రివాడా అని పిలిచాడు, వెర్రివాడా అని పిలిచాడు. ఇక్కడ ఏమని చదువుకున్నావు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. కావున ప్రభునంతులారా, దేవుని విషయాలను ఆలోచన చేయాలి, అప్పుడు దేవుని మనస్సు నీకు వస్తుంది. అలాగే దేవుని గురించి నువ్వు ఆలోచన చేయాలి, దేవుని వాక్యానికి నువ్వు సమయం ఇవ్వాలి, దేవుని వాక్యానికి నువ్వు సమయం ఇవ్వాలి. మొదటి కీర్తనలో ఏమన్నాడు? దివారాత్రులు దానిని ధ్యానించి వాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని వాక్యానికి నువ్వు టైం ఇవ్వాలి. దేవుని వాక్యానికి దావీదు గారు ఎంత టైం ఇచ్చాడు అనంటే, 63వ కీర్తనది అండి, 63వ కీర్తన 5-6 వచనాలు చూస్తే దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అర్థమవుతుంది. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఇదండి దేవుని మనసు అంటే. ఇది దేవుని మనస్సు. ఆ లోక సంబంధమైన మనస్సు పోయి దేవుని మనస్సు నీకు రావాలి. దేవుని మనస్సు రావాలంటే దేవుని గురించి నువ్వు ఆలోచన చేయాలి. దేవుడు గొప్పవాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. నీవు ఎలాంటి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీకు సహాయం చేయగలడు, నిన్ను లేవనెత్తగలడు అన్న సంగతి నీకు అర్థం కావాలి. ఇక దేవుని మనస్సు నీకు రావాలి అనంటే ఇక్కడ మనం చేయాల్సిన పని 5వ వచనంలో చూస్తున్నాం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అనగా నీ హృదయము దేవుని సహవాసముతో, దేవుని వాక్యంతో తృప్తి పొందాలి, తృప్తి పొందాలి. నీ హృదయము ఎప్పుడు చూసినా తృప్తిగా ఉండాలి. అదేంటి? భోజనం చేస్తే వచ్చే తృప్తి కాదండి. నీ మనస్సులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, నీ మనస్సులో దేవుని ఆత్మ ఉన్నప్పుడు తృప్తి అనేది వస్తుంది. నీకు కొంచెం ఉన్నా సరే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రభు మనస్సు మనలో ఉన్నప్పుడు తృప్తి. ఉన్నదానిలో నీకేమీ లేవు, గ్లాస్ మంచినీళ్ళే ఉన్నాయి, ఆ మంచినీళ్ళు త్రాగి తృప్తిగా దేవుని ఆరాధన చేసుకుంటావు. అది తృప్తి. ఇలాంటి తృప్తి దావీదులోనికి వచ్చింది. కారణం ఏంటి?
దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. దివారాత్రులు వాక్యాన్ని చదివేవాడు. దేవుని గురించి ఏం చేశాడంట? అక్కడ గానం అనే మాట ఉందో చూడండి, ఉందా? 5వ వచనంలో, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. దేవునిని స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని స్తుతిస్తూ ఉండాలంటే నువ్వు పాటలు పాడుతూ ఉండాలి. కొంతమంది పాటలు వింటారు కానీ పాటలు పాడరు. కొంతమంది లిమిటెడ్, ఒక 10-15 నేర్చుకుంటారు, ఆ తర్వాత క్రొత్తవి నేర్చుకుందామని ఉండదు. కానీ నువ్వు ఎప్పుడు దేవునికి పాటలు పాడుతూ ఉండాలి, దేవుని పాటలు ఆరాధన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మెసేజ్ కంటే ముందు పాటలు పాడుతున్నావు, ఆ పాటల్లోనే నువ్వు పాల్గొనాలి. పాటల్లో పాడుతూ ఉంటే దేవుని స్తుతిస్తూ ఉన్నావు, దేవుని మనస్సు నీకు వస్తుంది, దేవుని మనస్సు వస్తుంది. కావున ప్రియులారా, మన మనస్సు సాతానుడు పట్టులో నుండి విడుదల పొంది దేవుని మనస్సుగా మార్చుకుంటేనే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అందుకనే దేవుని మనస్సుగా మన మనస్సు మారాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, పరిశుద్ధాత్ములతో మనం సహవాసం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు 6వ వచనంలో, కాగా నా జీవిత కాలమంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నా చేతులెత్తి నిన్ను ఆరాధన చేస్తాను, నిన్ను పాడుతూ ఉంటాను. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నెవ్వెను తెరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసించక సాగెదా, నెవ్వెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసించక సాగెదా, నెవ్వెను తిరుగా. ఇలాగూ డెడికేట్ అవుతూ దేవుని ఆరాధన చేయాలి. అలా చేయగా 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 దేవుని మనస్సు వస్తుంది, దేవుని మనస్సు నీకు వస్తుంది. కాబట్టి మన మనస్సు మీద దేవునికి అధికారం ఉండాలి, దేవుని ఆలోచనలు ఉండాలి, దేవుని సన్నిధి మనలో ఉండాలి. దేవుని మనస్సు నిన్ను ప్రమాదాల నుండి తప్పిస్తుంది. దేవుని మనస్సు నీ ఆత్మను రక్షిస్తుంది. ఇటీవల ఒక చిన్న సాక్ష్యం. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒక మంచి సహోదరి బాగా ప్రార్థన చేసుకుంటుంది, పాటలు పాడుతుంది, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తుంది. ఎప్పుడు చూసినా, ఎప్పుడు టైం దొరికినా ప్రార్థన చేస్తూ ఉండే మనస్సు, తన మనస్సు, దేవుని మనస్సు. ఓ సమయంలో ఒక రోడ్డు ప్రక్కన ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు క్రింద కూర్చోవడానికి అక్కడ బెంచీలు ఉన్నాయి, అంటే సిమెంట్ బెంచీలు. ఆ చెట్టు నీడ క్రింద కూర్చోందంట. కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అంటున్నాడంట, ఇక్కడి నుంచి లేచి ప్రక్కకు వెళ్ళు అని అన్నాడంట. ఆ చెట్టు క్రింద కూర్చున్నప్పుడు నీడగా ఉంది, కానీ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇక్కడి నుంచి లేచి నువ్వు ప్రక్కకు వెళ్ళు, నువ్వు లేచి త్వరగా ప్రక్కకు వెళ్ళు అని ఆ మనస్సులో ప్రేరేపణ వస్తుందంట.
ప్రేరేపణ వస్తుంటే ఏంటా ఈ మనసు ఇలా కనిపిస్తుందని సరే లేచి ప్రక్కకి అట్లా కొంత దూరం అంటే ఒక 50 అడుగులంత దూరం వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఉందంట. ఏంటా ప్రభు నన్ను అక్కడ కూర్చొని లేదు, ప్రక్కకి వెళ్ళు అని అన్నాడు. 50 అడుగులంత దూరం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చాలా పెద్ద చెట్టు, చాలా నీడగా ఉంటుంది. ఒక పెద్ద కొమ్మ అంటే ఆ చెట్టు మొత్తం మీద మళ్ళా ఒక పెద్ద కొమ్మ, అది మరి ఏమైందో హఠాత్తుగా విరిగి తాను ఎక్కడ కూర్చుందో అక్కడ పడిపోయిందంట. అంటే చెట్టు మొదలు తర్వాత ఆ విరిగిపడ్డ కొమ్మ ఇంకా పెద్ద చెట్టు లాంటిది. ఆ చెట్టులో అంత పెద్ద కాండం, అంత పెద్ద మొదలతో కూడిన కొమ్మ విరిగి తను కూర్చున్న స్థలంలో పడితే అప్పుడు ప్రభు ఎందుకు అక్కడి నుంచి లేవనెత్తాడో అర్థమైంది. ప్రభువును స్తుతించింది. అది ఎంత తాను అక్కడి నుంచి లేచి ప్రక్కకి వెళ్ళటం, వెంటనే కొమ్మ విరిగి పడటం, రెండు ఒకేసారి జరిగిపోయింది. ప్రియరా, ప్రభు మనస్సు నీలో ఉంటే నీకు రాబోయే అపాయాల నుండి ప్రభువు నిన్ను తప్పిస్తూ ఉంటాడు. తప్పిస్తాడు. ఎప్పటికప్పుడు నీకు బోధిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు. ఒకవేళ నీ ఇంట్లోకి ఏమైనా శోధనలు వస్తుంటే ముందుగానే చూపిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు బాగా ప్రార్థన చేసి పడుకున్నావు అనుకో, ఆ రాత్రికి ఒక కళ ద్వారా నీకు దేవుడు చూపిస్తాడు. ఆ కళలో ఏదో నష్టం జరగబోతుంది, ఒక శోధన రాబోతుందని ప్రభువు నీకు చూపిస్తాడు. వెంటనే నువ్వు ఏం చేస్తావు? ప్రభా ఏంటి శోధన, ఈ శోధన నుండి తప్పించు, ఈ శోధన రాకూడదు ప్రభా అని ప్రార్థన చేస్తావు. ఆ శోధన రాకుండా దేవుడు కాపాడతాడు. దేవుని మనస్సు నీకుంటే అపాయాల నుండి తప్పిస్తాడు, ఉపాయాలు నీకు నేర్పిస్తూ ఉంటాడు. మరి అలాంటి మనస్సును నువ్వు డెవలప్ చేసుకుంటావా? దేవుని మనస్సు నీకుంటే నీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఇంట్లో ఏమైనా శోధనలు ఉంటే ఆ శోధనలు ఎలాగో తీసేసుకోవాలో దేవుడు నీకు నడిపింపిస్తాడు. నువ్వన్నా ప్రార్థన చేసుకుంటావు, లేక సేవకుడన్నా పిలిపించి ప్రార్థన చేయించుకుందావు అని ఆ ప్రేరేపణ దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుని మనస్సు. మరి ఉందా ఇలాంటి మనస్సు? నువ్వు డెవలప్ చేస్తున్నావా? ఏదో రొటీన్గా నువ్వు చేసుకునే పనులు నువ్వు చేసుకోవటమే కాదు, దేవుని మనస్సును డెవలప్ చేసుకోవాలి. అందుకనే మొదటి వాక్యంలో 1 కొరింథీలో ఏం చూసాం చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఏ మనస్సు ఉండాలండి మనలో? క్రీస్తు మనస్సు. మరి అలాగూ ప్రభా నీ మనస్సు మాకుండాలని ప్రభువుని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించాలని ప్రభా క్రీస్తు మనస్సు మాకుండాలి, దేవుని మనస్సు మాకుండాలి. ప్రభా సహాయము చేయండి. దేవుని మనస్సును కలిగిన వారుగా మమ్మలను చేయండి. సాతానుడు మనస్సు, రకరకాలుగా నష్టము చేసే సాతానుడు మనస్సు మాలో ఎక్కడ రాకూడదయా. మాలో దేవుని మనస్సు ఉండాలని అడుగుదాము. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మీకు వందనాలు, మహాగణుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవుని మనస్సు కలిగిన వారిగా మమ్మలను చేయండి. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మ సహాయము మీ సన్నిధిని మా అందరితో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సాతానుడు మనస్సు మాలో ఎక్కడ ఎవరిలో పనిచేయకూడదు ప్రభా. దేవుని మనస్సే మాలోనికి రావాలి. దేవుని ఆలోచనలే మాకు రావాలి. దేవుని ఆలోచనలు మాలో ఉన్నప్పుడు మాకు జరిగే నష్టాల నుండి కూడా మీరు మమ్మల్ని తప్పిస్తారు ప్రభా. ఓ దేవాలాగు దేవుని మనస్సును కలిగిన వారముగా మమ్మల్ని చేయండి. మీ సన్నిధి మాతో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.